కత్తులతో దుండగులు వీరంగం సృష్టించారు. నెల్లూరులోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు సమీపంలో ఈ ఘటన జరిగింది. నారాయణ కాలేజ్ వద్ద నిందితులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. మాస్కులు ధరించి ఓ వ్యక్తిపై దాడి చేశారు. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని వెంటాడిన తలపై నరికారు. నిందితులు కత్తిని ఘటనా స్థలంలో వదిలి వెళ్లారు. బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. 9 మంది దాడికి పాల్పడ్డారని స్థానికులు తెలుపుతున్నారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వరలక్ష్మి నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా కూడా గంజాయి తాగుతూ గంజాయి మత్తులో దుండగులు హత్యలకు పాల్పడుతున్న పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల 3 నుంచి 4 నెలల క్రితం కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఎస్పీ వచ్చినప్పటి నుండి కూడా కొద్దిగా ఆగడాలు తగ్గిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా మనం చూస్తే కూడా నెల్లూరు సిటీకి సంబంధించి కల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించి కూడా నారాయణ కాలేజీ వద్ద ఓ యువకుడిని బైక్ పై 9 మంది వ్యక్తులు తరుముకుంటూ వెళ్లిన పరిస్థితి అయితే దాదాపు నెలకొంది. తరుముకుంటూ వెళ్లిన అనంతరం కూడా కత్తులతో దాడి చేసిన పరిస్థితి. కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడికే అతను శ్రోతకి పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. శ్రోతపై పడిపోవడంతో చుట్టుపక్కల ఉన్నవారు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. తరలించిన అనంతరం కూడా పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. నమోదు చేసిన అనంతరం విచారించి ఆ 9 మందిపై చర్యలు తీసుకుంటామని కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎస్పీ అయితే చెప్పిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ కావచ్చు, హత్యాయత్నాలు, హత్యలు ఎక్కువ కావడంతో పాటు కూడా పోలీసులు నిత్యం కూడా నిఘా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. నిఘాతో పాటు కూడా రాత్రుల్లో ఎక్కడైతే సంస్థాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించి సీసీ కెమెరాల ద్వారా, అదేవిధంగా డ్రోన్ల ద్వారా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పట్టపగలు అంటే 8 నుంచి 9 గంటలు మధ్యలో ఈ హత్యాయత్నం జరగడం, అదేవిధంగా రోడ్డుపై సినిమా తరహాలో ఓ వ్యక్తిని తరుముకుంటూ వెళ్లడం కూడా బాధాకరం. అదేవిధంగా భయాందోళనకు నెల్లూరు జిల్లా ప్రజలకు సంబంధించి భయాందోళన చెందుతున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ. Yeah.